ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఈ రోజు ఒక మంచి డిష్ అయితే మీ ముందుకు వచ్చేసాను. రొయ్యలతో బిర్యానీ చేసి చూపించాలనుకుంటున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ అండి. నాకు చాలా ఇష్టం రొయ్యల బిర్యానీ. ఈ రోజు నేను ఈ రొయ్యల బిర్యానీ తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వాటిని ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ టైంలో ఆంధ్రాలో ఎక్కువ ఎండలుగా ఉన్నాయి కదండి. కేరళలో ఏంటంటే ఇది ఫుల్ వర్షాకాలం. ఈ వర్షాల్లో ఇక్కడ సీ ఫుడ్ చాలా తక్కువ దొరుకుతుంది. రొయ్యలు అయితే చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. ఈ రొయ్యలు నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను. వీటిలన్నిటిని క్లీన్ చేసేసరికి నాకు సుమారుగా ఒక 800 గ్రామ్స్ వచ్చాయండి. వీటిలన్నిటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 2-3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని కూడా ఇక్కడ నేను సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మిక్సీకి కూడా వేసి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకునేసి వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు పక్కన ఉంచేయండి. టైం లేకపోతే అప్పటికప్పుకైనా చేసుకోవచ్చు, కానీ ఇలాగ పక్కన పెట్టేసామంటే ఈ రొయ్యల్లోకి ఉప్పు కారం బాగా పడుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా తీసుకోండి. ఒక 10-15 లవంగాలు, స్టార్ పువ్వు, అదేవిధంగా ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులు, అదేవిధంగా ఒక 2-3 ఇలాచి, అనాస పువ్వును కూడా యాడ్ చేసుకుంటున్నాను. సారీ అండి, జాపత్రి. వీటిని హోల్ గరం మసాలా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమోటాలు కూడా ఒక 2 పెద్దవి యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమోటాలు బాగా మెత్తపడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కుక్కర్లో తీసుకుంటే మనము తొందరగా బిర్యానీ చేసుకోవచ్చు, లేదు మీరు నార్మల్ పాత్రలైనా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి రొయ్యలు, ఆ రొయ్యలు ఇందులోకి యాడ్ చేసుకునేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదండి. మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసాం కాబట్టి నేను డైరెక్ట్గా రొయ్యలతో పాటే వేసేసుకుంటున్నాను. ఈ మసాలాలు మాడిపోకుండా ఉండాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అరచక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. ఇలాగ యాడ్ చేసుకునేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎక్కువ కలిపేద్దండి, మరి ఈ రొయ్యలు చెదిరైపోతాయి. ఇలా చెదిరిపోయాయంటే మళ్ళీ బాగుండదు. లైట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూను గరం మసాలా, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగ మసాలాలన్నీ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇలాగ యాడ్ చేసుకునేసి మొత్తాన్ని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఇందులోకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనకు ఈ రొయ్యలు ఒక 30% వరకు కుక్ అయిపోయాయి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత నేనైతే ముందుగా రైస్ నానబెట్టి ఉంచుకున్నానండి. నార్మల్ రైస్ నేను నానబెట్టి ఉంచుకున్నాను. ఆ రైస్ని వాటర్ ఏమి లేకుండా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మొత్తం తీసేసి రైస్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా వేసేసి ఈ రైస్ని స్లోగా సైడ్లు కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. సైడ్లు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఈ రైస్లో ఏమైనా వాటర్ ఉన్నా కూడాను ఇంకిపోతాయి. నెక్స్ట్ మనకు రైస్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. నార్మల్ రైస్ నేను ఇక్కడ తీసుకున్నాను కాబట్టి ఇందులోకి నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను. అదే బాస్మతి రైస్ అయితే మీరు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారం సరిపోకపోయినా, సాల్ట్ సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోండి.
మనం ఆల్రెడీ కారము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము, కారం కూడా యాడ్ చేసాము. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి కారం ఉప్పు. ఇలా అడ్జస్ట్ చేసుకునేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిచ్చామంటే సరిపోతుంది. నార్మల్ రైస్ కాబట్టి 2 విజిల్ అండి, అది బాస్మతి రైస్ అయితే 1 విజిల్ సరిపోతుంది. ఇలాగా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనము కుక్కర్ మూత తీసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచేసామంటే మనకు రైస్ బాగా పొడి పొడిగా వస్తుందండి. కుక్కర్ మూత తీసిన వెంటనే మనము సర్వ్ చేసుకున్నామంటే మనకు రైస్ కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకున్నామంటే రైస్ మనకు బాగుంటుంది, చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో మనము ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.